రజతోత్సవ సన్నాహక సమావేశాలకు కరీంనగర్ జిల్లాలో అద్వితీయ స్పందన లభిస్తుంది. కరీంనగర్ నుంచి మరిన్ని వివరాలు ప్రతినిధి వేణుగోపాలరావు అడిగి తెలుసుకుందాం. వేణుగోపాలరావు, చెప్పండి, రజతోత్సవ సన్నాహక సమావేశాలకు సంబంధించి ఎలాంటి స్పందన వస్తుంది? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకసారి వచ్చారు. ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన కార్యకర్తలతో కూడా, అంటే ముఖ్య కార్యకర్తలతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. గత వారం 10 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున గ్రామాల మరియు పట్టణాల్లో కూడా అంటే సభకు, అంటే రైతోత్సవం అనేది ఒక పండగ లాగా చేయాలి, ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆస్వాదించాలి, అంటే కేసీఆర్ చెప్పే ప్రతి విషయాన్ని వినాలనే ఒక ఉత్సుకత మాత్రం ప్రతి వారిలో ఉన్నట్టు మనకు కనిపిస్తోంది కుమార్. ఇంకోవైపు చూసుకుంటే ఈరోజు రసమయ్య బాలకృష్ణ తన కాన్స్టిట్యున్సీ ద్వారా చూసుకుంటే 10,000 పైగా వస్తున్న మా కాన్స్టిట్యున్సీ తీసుకెళ్తాం. మరోవైపు ఎవరికి వీలైతే వారు తమకు కార్లు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, లేదా పాదయాత్ర ద్వారా కావచ్చు, లేకపోతే సైకిళ్ల ద్వారా కానీ, బైకుల ద్వారా, అంటే ఎవరైనా కానీ చివరి వరకు అయితే మాత్రం తప్పకుండా సభకు చేరుకునేందుకు ఉత్సాహంతో ఉన్నారని చెప్పిన నేపథ్యం ఒకటైతే కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఒక వాల్ పోస్టర్ ను రిలీజ్ చేయడమే కాదు, తానే ఆ వాల్ పోస్టర్ ను గోడలపై అంటిస్తూ కల్పించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే మొత్తం మీద అయితే ఈ యొక్క రైతోత్సవ సభను ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున తరలి వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సభను ఒక పండుగలా జరపాలి. రజతోత్సవ సభ అంటే బీఆర్ఎస్ శ్రేణులకు ఒక పెద్ద పండుగలాగా అని చెప్పొచ్చు. ఏదేమైనా కానీ అంటే కేసీఆర్ వస్తున్న నేపథ్యం ఒకటైతే బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కదం కలుపుతూ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు ముందుకు వెళ్తున్నట్టు నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది కుమార్. వేణుగోపాల్, మొత్తంగా కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతమంది జనం బీఆర్ఎస్ పార్టీ గులాబీ పండుగ కోసం ఎంతమంది కదం తొక్కే అవకాశం ఉంది, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? యాక్చువల్ కుమార్, తెలంగాణ ఉద్యమం నుంచి కూడా నాటు సింహగర్జన సభ దగ్గర నుంచి కూడా, అంటే తెలంగాణ రాష్ట్ర ఏకైకంగా పోరాటం కేసీఆర్ చేసినప్పుడు కూడా, అంటే రాష్ట్రంలో కరీంనగర్ జిల్లానే మొదటగా ఉన్నటువంటి పరిస్థితి. ఏ పిలిపించినా టీఆర్ఎస్ పార్టీ ఎటువంటి పిలిపించినా, వరంగల్ సభ కావచ్చు, ఇటు కరీంనగర్ కావచ్చు, జగిత్యాల, అంటే ఏ సభ పిలిపించినా కూడా కరీంనగర్ నుంచి భారీ ఎత్తున ప్రజలు తరలిపోతారు. ఈ నేపథ్యం ఒకటైతే ఇంకోవైపు ట్రాక్టర్లలో కావచ్చు, అంటే తమకు తోచిన విధంగా ఇటు బస్సులలో, ట్రాక్టర్లలో, బైక్ల ద్వారా కానీ, కొంతమంది అయితే పాదయాత్ర ద్వారా కూడా వెళ్లేందుకు కూడా సంసిద్ధులు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కుమార్. అంటే ప్రతి చోట కూడా మినిమం గ్రామం కావచ్చు, పట్టణాలు కావచ్చు, వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకు నచ్చిన రీతిలో వాళ్ళకి వీలైనటువంటి పరిస్థితిలో వెళ్లేందుకైతే సంసిద్ధంగా అవుతున్నట్టు కనిపిస్తోంది. అంటే ముఖ్యంగా ఇటు కాన్స్టిట్యున్సీ వైజ్ కావచ్చు, గ్రామాల వారిగా కావచ్చు, ఇటు పట్టణాల వారితో, నగరాల, అంటే దానికి అనుగుణంగా ఎంతమంది వెళ్ళాలి అనేది ఒకటైతే ఇటైతే తయారు చేస్తున్న పరిస్థితి. దానికి అనుగుణంగా భారీ ఎత్తున వెళ్లేందుకైతే సంసిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. అయితే వేణుగోపాల్, అంటే వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్స్ తో బీఆర్ఎస్ శ్రేణులంతా సంసిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీని విజయవంతం చేయడం కోసం. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏ విధంగా సన్నద్ధమవుతున్నారు, ఏ విధంగా రెడీ అవుతున్నారు? అంటే ముఖ్యంగా కరీంనగర్ జిల్లా అంటేనే ఉద్యమాల కిల్లా కుమార్. ఎందుకంటే కేసీఆర్ ఒక పిలిపిస్తే చాలు, నాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రతి దాంట్లో కూడా, అంటే ఒక ఇదనే కాదు, నాడు జరిగినట్టు ప్రతి ఉద్యమంలో కూడా కరీంనగర్ జిల్లా, ఉమ్మడి జిల్లా పాత్ర ఉంటుందని చెప్పాలి. ఇప్పటికే కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇటు కార్యకర్తలు అంటే తమకు తాముగా స్వయంగా పోస్టర్లు అతికించుకుంటున్నారు. మరోవైపు వాల్ పోస్టర్లతో పడకుండా మరోవైపు గ్రామాన మరియు వారి యొక్క వార్డులో కూడా ప్రతి వాళ్ళతో 10-15 మంది మాట్లాడుతూ సభకు ఏ విధంగా వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, విజయవంతం ఎట్లా చేయాలి, రజతోత్సవ సభ. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా పార్టీని స్థాపించిన నేపథ్యం ఒకటైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇంకోవైపు రజతోత్సవం అంటే 25 సంవత్సరాలు అవుతుంది, 24 వెళ్ళి 25 సంవత్సరాలు. కనుక ఈ యొక్క సభను మనం ఘన విజయం సాధించాలి, కేసీఆర్ ఇచ్చే విలువైన సందేశాన్ని వినాలి. ఇంకోవైపు 25 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించింది కుమార్. ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలు తలుచుకొని వాళ్ళంతా వాళ్ళు, అంటే ప్రతి విషయాన్ని కూడా అన్నాడు ఈ 10 సంవత్సరాలు వాళ్ళు పొందిన లబ్ధే కావచ్చు, అభివృద్ధి పథకాలే కావచ్చు, వాటన్నిటి కూడా బేరీజు నెమరు వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా తప్పకుండా ఈ 10 సంవత్సరాల్లో మనం ప్రతి ఒక్కరు కూడా ఎంతో అంత లబ్ధి పొందారు. మరోవైపు కేసీఆర్ ఇచ్చే సందేశాన్ని మనం వినాలి. 10 సంవత్సరాలు అభివృద్ధి ఒక అయితే, అంతకుముందు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా పోరాటం చలిపి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్. కనుక ఈ సభ, రజతోత్సవ సభ ప్రతి ఒక్కరు కూడా ఒక పండుగలాగా చేయాలి. ఈ యొక్క సభను ఘన విజయం సాధించాలి. ప్రతి ఒక్కరు కూడా కదం కలుపుతూ వరంగల్లో జరిగే ఎలకతుర్తి సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా, ప్రతి గ్రామాన, నగరంలో, పట్టణంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది కుమార్. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాలరావు.
మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సన్నాహక సమావేశాలకు మంచి స్పందన లభిస్తుంది. ఈ నెల 27న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో జరగనున్న 25 ఏండ్ల గులాబీ పండుగ కోసం యావత్ తెలంగాణ కథం తొక్కుతోంది. బీఆర్ఎస్ రజతోత్సవం కోసం అన్ని వర్గాల నుంచి జనం సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎల్కతుర్తిలో రజతోత్సవ ఏర్పాట్లు అయితే జోరందుకున్నాయి.